వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. చిత్తూరు స్వాతంత్ర సమర పోరాటాల్లో బ్రిటిష్ వాళ్లను ఎదిరించి వీరోచిత పోరాటాలు చేసి ప్రాణ త్యాగాలు చేసిన పెదమరుదు చిన్నమరుదు సోదరుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంను ఈ నెల 13వ తేదీన చిత్తూరు నగరం గంగనేని చెరువు వద్ద ఘనంగా నిర్వహిస్తున్నట్లు మొదలియార్ల కార్పొరేషన్ మాజీ చైర్మన్ బుల్లెట్ సురేష్ తెలిపారు. సోమవారం మొదలియార్ సంఘం కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలోని శివగంగై గ్రామంలో మొదలియార్ కులంలో జన్మించి భారతదేశానికి వన్నె తెచ్చిన మరుదు సోదరుల విగ్రహంను చిత్తూరులో ప్రతిష్ఠించడం తనకు గర్వకారణంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు రాష్ట్రం మొదలియార్ సంఘం ముఖ్య నాయకుడు ఏసీ షణ్ముగ, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేయుచున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్, కార్పొరేటర్ శ్రీకాంత్, బుల్లెట్ అప్పు తదితరులు పాల్గొన్నారు. 13వ తేదీ బుధవారం తెల్లారి 10 గంటలకు విగ్రహావిష్కరణ జరుగుతాయి. మరుదు సోదరుల గురించి చెప్పాలంటే వాళ్ళ ఒక జీవిత కథ వింటే ఒళ్ళు పులకరించిపోతాయి. ఆ మరి వాళ్ళు అన్ని సాహసాలు చేసిన వాళ్ళు 1780 నుంచి 1801 వరకు శివగంగై సంస్థానాన్ని పరిపాలించారు. జాతి మత భేదం లేకుండా అందరినీ కలుపుకొని మంచి పరిపాలన 21 ఏళ్ళు మంచి పరిపాలన అందించారు వాళ్ళు. అంతేకాకుండా హిందూస్కి గుడిలు కానీ, ముస్లిమ్స్కి మసీదులు కానీ, క్రిస్టియన్స్కి చర్చిలు కానీ కట్టించినారు. కట్టించిందే కాకుండా ఆ ఒక మెయింటెనెన్స్ కోసం కొన్ని విలేజ్ల్ని వాళ్ళకి రాసి ఇచ్చారు. అటువంటి మంచి పరిపాలన కలిగిన వ్యక్తులు వాళ్ళు. ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు పోగొట్టుకున్న మహనీయులు వాళ్ళు. ఎందుకంటే వీరబాండ్య కట్టబొమ్మని వాళ్ళ తమ్ముడు ఊమద్దొరనికి వాళ్ళు దీంట్లో యుద్ధంలో ఓడిపోయి ఊమద్దొర వచ్చి వీళ్ళ దగ్గర ఆశ్రయం పొందితే బ్రిటిష్ వాళ్ళు ఊమద్దొరని నువ్వు హ్యాండ్ ఓవర్ చేయి, లేకపోతే నీపైన యుద్ధం చేస్తామంటే సస్యమిరా అని యుద్ధానికి సిద్ధమైన మహావీరులు వాళ్ళు. చిన్నమరుదు పెరియమరుదు వాళ్ళు కేవలం ఊమద్దొరకి ఆయన ఆశ్రయం ఇచ్చినాడని చెప్పి వీళ్ళ మీద బ్రిటిష్ వాళ్ళు యుద్ధం ప్రకటిస్తే 145 రోజులు యుద్ధం జరిగింది. 145 రోజులు కూడా వాళ్ళని ఏమాత్రం ఏం చేయలేకపోయినారు బ్రిటిష్ వాళ్ళు. లాస్ట్కు ఆయనతో పాటు కొంత పక్క రాజా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో కుమ్ముకై నువ్వు ఆయన ఎంతో ప్రేమగా కట్టిన కాలేయర్ కోయిల్ అనే ఒక గుడి గోపురాన్ని మేము పగలగొడతామని బ్రిటిష్ వాళ్ళు చెప్పినప్పుడు ఆ గుడి ఎప్పటికీ ఉండాలని చెప్పి ఆ గుడి కోసం వచ్చి అన్నదమ్ములు ఇద్దరు సరెండర్ అయ్యి, మనం అనుకుంటా ఉన్నాం 1919లో జాలియన్ వాలాబాగ్ ఇది అదే ఘోరమైన సంభవం అండి. దానికంటే ఘోరమైన సంభవం 1801లోనే వీళ్ళ ఒక మరుదుబాండి, చిన్న మరుదు పెరియమరుదు వాళ్ళ ఒక బంధువుల వర్గాన్ని ఒకే రోజు దగ్గర 543 మందిని ఒకే రోజు ఉరి తీయడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు. అంత వీరోచితంగా పోరాడిన వాళ్ళు. కొద్ది రోజులు నార్త్ ఇండియన్స్ మన సౌత్ ఇండియన్ హిస్టరీని అట్లే అంచినారు. ఎంతదా హిస్టరీ అంచినా అది బయట వచ్చేటప్పుడు వచ్చిదా తీస్తుంది. అటువంటి మహనీయులకు నేను ఈరోజు చిత్తూరులో నేను వాళ్ళకి స్టాచ్యూ పెట్టడం నా ఒక అవకాశం, నాకు మంచి భగవంతుడు నాకు అవకాశం కలిగించిన దానికి ఆ భగవంతుడికి మరుదు సోదరులకు, మహారాజు మరుదు సోదరులకి నేను పాదాభివందనం. ఎందుకంటే వాళ్ళ యొక్క లాస్ట్ ఉరి తీసేటప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళని లాస్ట్ కోరిక ఏమని అడిగితే, నేను ఎవరెవరికైతే దానంగా ఇచ్చానో అంటే కొన్ని విలేజ్లు ఈ దానంగా ఇచ్చిందంతా మళ్ళీ వాళ్ళ దగ్గర మీరు
తీసుకోకూడదు, అది అట్లే వాళ్ళకే ఉండిపోవాలని చెప్పి వాళ్ళ సొంత కుటుంబాని కోసం వాళ్ళు కాకుండా జనాల కోసం బతికిన మహారాజులు వాళ్ళ కోసం ఈరోజు ఈ స్టాచ్యూను తెరిచే అవకాశం నాకు కలిగించిన దేవుడికి నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ దీంట్లో పాల్గొని ఈ యొక్క ఫంక్షన్ని జయప్రదం చేయాలా చెప్పి కోరుకుంటా ఉండా. దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.